ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు తిరుపతి సిద్ధమైంది. సందర్శకుల కోసం ఎస్వి యూనివర్సిటీ శ్రీ తారక రామ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర నిత్యం ఉషోదయంతో సత్యం నినదిస్తూ గడిచిన 5 దశాబ్దాలుగా ఈనాడు తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన ఈనాడు, అదేవిధంగా ఈటీవీ మీటీవీ అంటూ ఉషోదయంతో తెలుగువారిని ఆనందపరుస్తున్న ఈటీవీ 30 సంవత్సరాలు, ఈనాడు 50 సంవత్సరాలు, ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ఒక భారీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికను కూడా చూడొచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు సాగనున్న ఈ వేదిక నుంచి ప్రపంచవ్యాప్తంగా నాటు పాటతో ఉర్రూతలూగించిన ఎంఎం కీరవాణి సంగీత విభావరి, అదేవిధంగా నాటు పాట ఆలపించి ప్రపంచ శ్రోతలకు సుపరిచితుడైన రాహుల్ సిప్లిగంజి, మరోవైపు కాలభైరవ. ఇప్పుడే వారణాసికి సంబంధించి చూడొచ్చు, మనం వారణాసి పాటకు సంబంధించి వారణాసి సినిమాలో గ్లోబల్ టాటర్గా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న వారణాసి సినిమాలో ఆలపించిన కాలభైరవ. ఇలా ప్రముఖ నేపథ్య గాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సంగీత విభావరిని వీక్షించడానికి తిరుపతి నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10,000 మందికి పైబడి పాసులు పంపిణీ చేశారు. విస్తృతంగా తారకరామ మైదానంలో, ఎస్వియు తారకరామ మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం తిరుపతి నగరవాసులను అలరించనుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో, అంటే ఈ తిరుపతి ఆధ్యాత్మిక నగరంతో సంగీత దర్శకుడు కీరవాణికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. ఆధ్యాత్మికంగా ప్రజలను ఉర్రూతలూగించిన, ఓలలాడించిన అన్నమయ్య చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి తన సంగీత దర్శకత్వంలో వందల సంఖ్యలో పాటలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని అలరించాయి. తెలుగువారి లోగిళ్లలో మారుమోగిన పాటలన్నింటినీ నేరుగా ఈ వేదిక నుంచి తిరుపతి వాసులు వీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంగీత విభావరి రాత్రి 10 గంటల వరకు సాగనుంది. అటు భద్రతా పరంగా కావచ్చు, ఇటు మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఉండేలా వీక్షించేందుకు వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే మైదానంలోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా పాసులతో పాటు ఆకర్షణీయమైన బ్యాండేజ్లు పంపిణీ చేశారు. ఆ బ్యాండ్లు ధరించిన వారిని మాత్రమే ఈ పాసులతో పాటు రావాల్సి ఉంటుంది. వీటిని గుర్తించి పాసులు తీసుకున్న వారు తప్పనిసరిగా తాము తీసుకున్న పాస్తో పాటు ఆ రిస్ట్ బ్యాండ్ కూడా తీసుకొని వచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవడం ద్వారా ఎంఎం కీరవాణి సంగీత విభావాన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా విస్తృతమైన అటు వాహనాలను నిలుపుకోవడానికి వీలుగా తారకరామ మైదానం సమీపంలో ఉన్న ఈద్గా మైదానంలో కావచ్చు, అదేవిధంగా ఇటు వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వాహనాలు నిలుపుకోవడానికి వీలుగా ఉన్న మైదానంలో కూడా విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి పాసులు పొందిన ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా, అంటే 1 గంట ముందుగా రావాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పాసులు తీసుకున్న వారందరూ తాము పొందిన పాసులతో పాటు తమకు అందజేసిన రిస్ట్ బ్యాండ్లు కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పవిత్ర, ఓవర్ టు స్టూడియో.